చాలా మంది ఎందుకు సావాసం చేస్తారంటే ఉద్యోగం కోసం సావాసం చేస్తారు, పొట్ట కోసం సావాసం చేస్తారు. అంటే సావాసం అంటే వన్ కైండ్ ఆఫ్ ఎ ఫెలోషిప్ లేదు దాని అంటే ప్రార్థన. ఎందుకు మనం ప్రార్థన చేస్తాం, ఏం చేస్తాం ప్రార్థన అంటే 90% ప్రజలు దేనికోసం ప్రార్థన చేస్తారు, దేనికోసం ప్రార్థిస్తారు? అవసరతలు, శరీర సంబంధమైన కోరికలు నెరవేర్చబడటానికి. నాకు కారు కొనాలని ఉంది, నాకు బంగ్లా కట్టాలని ఉంది, నాకు బంగారం కొనాలని ఉంది, నాకు ఆశ్చర్యనే కావాలని ఉంది. అంటే ఇవన్నీ ఏం చేస్తారంటే ఈ మధ్యలో భర్త వినకపోతే యేసుప్రభు పడతాయి. అంటే వాళ్ళను సతాయించేదానికన్నా దేవుని దగ్గరికి పోయి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తారు కొంతమంది. అది పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు. దేని గురించి? మళ్ళీ అది దేవుని మహిమ గురించా? దేవుని రాజ్యం కట్టబోడు నిమిత్తమా? కాదు. దేని గురించి? బంగారం గురించి. దేని గురించి? వస్త్రాల గురించి. దేని గురించి? పొట్ట. దేని గురించి? ఉద్యోగం, వ్యాపారం, డబ్బులు. వీటి గురించి మాత్రమే మనం ప్రార్థన చేస్తున్నాం. అది సావాసం అనరండి. అదంతా కూడా మన మీద చీకటి రాజ్యం ఏలడానికి అదొక మార్గం. ఈ రోజు దాని నుంచి మీ అందరు బయటికి వచ్చుదురుగాక.